కాళ్ళు తలకాయ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది ఈరోజు తలకాయ కూర, రైస్, వైట్ రైస్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే తలకాయను 4 కాళ్ళు తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. మాంసం ఎలా వండాలో వండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇది ఒక ఉల్లిపాయనండి. బ్రౌన్ ఆనియన్ అది 5 కాయలు ఉల్లిపాయలు వేపుకొని బ్రౌన్ ఆనియన్ కింద వేపి నేను మిక్సీ ఆడుకున్నానండి. ఎందుకు అంటే గోల్డ్ కలర్లో ఉంటే చూడటానికి కూడా స్పైసీగా ఉంటుంది కలర్, అందుకనే చూపించాను. చూడండి ఫ్రెండ్స్, మూకుడు పెట్టుకున్నాం, ఆయిల్ పోసుకున్నాం. నూనె ఉల్లిపాయలు వేపుకున్నానండి. ఆ నూనె మళ్ళీ ఇందులో పోసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగేసుకున్నాము. అంటే వెంట్రుకలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకున్నాము. కుక్కర్లో వేసుకోవడానికి మాంసం కడిగి అందులో వేసేసుకుంటున్నామండి. విజిల్లు కనీసం 4-5 వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ముదురు తలకాయ కాబట్టి. లేత తలకాయ అయితే 2-3 అయితే సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు వేపి ఆడుకున్న పేస్ట్ అండి ఇది, బ్రౌన్ ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఉడికిపోయింది. ఎంత సరిపోద్దో అంతే వేసుకోండి. ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోతుంది కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకోవాలి. చాలా మట్టుకి 3% ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి బ్రెయిన్ వేసుకోవాలి. పక్కకు తీసుకోవాలండి, పులుసు ములిగేదాకా తీసుకోవాలి. ఎందుకంటే బాగా ఉప్పు కారం అన్నీ పడుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయింది కూర. తలకాయ మాంసం అంటే ఇలాగ వండుకోవాలి, ఎందుకంటే దించేసుకుంటే చిక్కబడిపోద్దండి పులుసు. కొత్తిమీర వేసుకుంటున్నాము.